పరీక్షల సీజన్ వచ్చేస్తుంది. ఇక మీదట వరుసగా పరీక్షలు పిల్లలకి. ప్రీ ఫైనలు, ఐఐటి, జేఈఈ, నీటు, ఎంసెట్ వరుసగా ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు చాలా మానసిక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నింటినీ బీట్ చేయాలంటే ఏం చేయాలనే విషయం నుంచి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సైటాక్స్, మీ సైకాలజిస్ట్ విశేష్. సో పరీక్షలు అంటే చాలామంది స్టూడెంట్స్కి భయంగా ఉంటుంది. ఎందుకు భయం? పరీక్షలు అనగానే ఇవి మనల్ని తప్పిస్తాయి, అంటే ఫెయిల్ చేస్తాయి అనే భయం మనసు లోపల ఉంటుంది. సో ఈ పరీక్షల భయాన్ని, పరీక్షల ఒత్తిడిని, పరీక్షల యొక్క ఆందోళనని మనం అధిగమించాలంటే నేను ఈరోజు మీకు ఒక 5 టిప్స్ చెప్తాను. ఈ 5 టిప్స్ పాటించండి, మీరు మ్యాక్సిమం మీ యొక్క ఒత్తిడిని, ఆందోళనని, భయాన్ని పారదోలుతారు. 5 టిప్స్. నెంబర్ 1, పరీక్ష అనగానే ఎవరికైనా కానీ ఆందోళన వచ్చినప్పుడు విపరీతంగా శ్వాస యొక్క వేగం పెరుగుతోంది, కొంతమందిలో భయం పెరుగుతోంది, కొంతమందిలో చేతులకు చెమటలు పడతాయి, రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితి మీకు ఏర్పడినప్పుడు మీరు చేయాల్సింది ఒక చోట కూర్చొని ప్రశాంతంగా నిదానంగా శ్వాసని తీసుకోండి. ఒక్క 5 నిమిషాల సేపు స్లో బ్రీతింగ్. ఇలాగా ముక్కు ద్వారా నిదానంగా గాలి పీల్చుకొని నోటి ద్వారా వదలండి. ఏంటండి ఈ పని మేము రోజు చేస్తాం కదా, గాలి పీల్చుకుంటూనే ఉంటాం కదా, ఇప్పుడు ప్రత్యేకంగా పీల్చుకోవాల్సిన అవసరం ఏంటి అనే అనుమానం చాలా మందిలో వస్తుంది. కొంతమంది అనుమాన పక్షులు ఉంటారు కదా, వాళ్ళలో ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. నిదానంగా గాలి పీల్చుకోవటం అనేది మన యొక్క పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ పైన పనిచేసి మన లోపల ఉన్న ఆందోళనని తగ్గిస్తుంది. అంటే ఆందోళన వచ్చినప్పుడు బాడీ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది. అందుకని దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, డీప్ బ్రీత్ అనేది ఒక్క 5 నిమిషాల సేపటిగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మూడ్ అనేది మారుతుంది, మీ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, స్లీప్ 7 to 8 hours పర్ డే. ఎగ్జామ్స్ అనగానే చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పేంటంటే ఎక్కువసేపు మేల్కొంటూ ఉంటారు, నైట్ అవుట్స్ చేస్తుంటారు. ఎగ్జామ్స్ ముందు రోజు అయితే ఇంకా నైట్ అవుట్స్ చేస్తారనమాట. నైట్ అవుట్స్ చేసి డైరెక్ట్గా ఎగ్జామ్ రాసి తర్వాత వచ్చి పడుకుంటూ ఉంటారు. ఇది చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు. అందరూ పేరెంట్స్ కూడా చెప్తూనే ఉంటారు, ఏమని, పడుకోరా అని చెప్తూ ఉంటారు. కానీ ఎగ్జామ్స్ ఉన్నాయని పిల్లలు వినకుండా ఉంటారు. కానీ మీరు రోజుకు 7-8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఎందుకు అనంటే పగలు నేర్చుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటాయి. మీరు 7-8 గంటలు నిద్రపోయినప్పుడు నిద్రలో అవి బ్రెయిన్లో ప్రాసెస్ అయ్యి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తాయి. ఆ ప్రాసెసింగ్ జరగాలి అంటే 7-8 గంటల నిద్ర అనేది అవసరం. మినిమం 6 hours స్లీప్ లేనిదే ఈ ప్రాసెసింగ్ అనేది పూర్తి కాదు. సో ఆ ప్రాసెసింగ్ పూర్తి కాకపోతే ఏమవుతుంది, మీరు ఈరోజు నేర్చుకుంటారు, రేపటికి మళ్ళీ ఇది కొత్తగానే ఉంటుంది. కానీ ఆ ప్రాసెసింగ్ పూర్తయితే ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఉన్నాయి కాస్త లాంగ్ టర్మ్ మెమరీలోకి చేరుతాయి. కాబట్టి మీకు అవి జ్ఞాపకం ఉంటాయి, మీ మెమరీలో భద్రంగా ఉంటాయి. కాబట్టి అందుకోసమైనా కానీ మీరు రోజుకి 7-8 గంటలు నిద్రపోవాలి. దాంతోపాటు శారీరక మానసిక ఆరోగ్యానికి కూడా రోజుకు 7-8 గంటల నిద్ర అవసరము. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఎగ్జామ్ని భూతంలాగా చూడటం. ఎందుకు? చిన్నప్పటి నుంచి మనకు టీచర్సు, పేరెంట్సు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగ్జామ్ను ఒక నెగటివ్గా, ఎగ్జామ్ను ఒక విలన్గా, ఎగ్జామ్ను ఒక భూతంలాగా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే దీనివల్లనే నీకు పేరు వస్తుంది, లేకపోతే దీనివల్ల నీకు విలువ వస్తుంది, దీనిలో వచ్చే మార్కుల వల్లనే వస్తుంది చూపడం వల్ల ఎగ్జామినేషన్ అంటే అందరిలో కూడా ఒక నెగటివ్ యాటిట్యూడు, నెగటివ్ పిక్చర్ ఇన్ మైండ్ ఉంటుంది. ముందు దీన్ని మార్చండి. ఎగ్జామ్ భూతం కాదు, ఎగ్జామ్ విలన్ కాదు, ఎగ్జామ్ హడిలు కాదు. ఎగ్జామ్ అనేది మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం కోసం మీకు దొరికే ఒక అవకాశం కదా. ఇప్పుడు క్లాస్లో 100 మంది ఉంటారు, 70 మంది ఉంటారు. ఈ 70 మందిలో నీ స్థానం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలని ఎలా తెలుసుకుంటావు? నాకు నేను గొప్పని కానీ, నాకు నేను తక్కువ అనుకుంటే కాదు కదా. మనం ఏదో పద్ధతులు తెలుసుకోవాలి. దానికి ఒక మార్గమే ఎగ్జామినేషన్ సిస్టమ్.
సో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ లక్షల మందిలో నీ స్థానం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మార్గం ఏంటి? ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్లో నీ పెర్ఫార్మెన్స్ని బట్టి, దానివల్ల నీకు వచ్చే మార్క్స్ని బట్టి, ఓకే నేను ఈ స్థానంలో ఉన్నాను అని మీకు మీరు తెలుసుకోవడం కోసమే. కానీ అదే మీ ప్రతిభకి, అదే మీ పర్సనాలిటీకి, అదే మీ టాలెంట్కి నిదర్శనం అని కాదు. అది ఒక మార్గం మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ అనేది భూతం కాదు, ఒక అవకాశం అనే విధంగా మీ మనసులో మీరు మార్చుకుంటే ఎగ్జామ్ పట్ల భయం అనేది మీకు పోతుంది. ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, ఎగ్జామ్ అనగానే అందరికీ కూడా బ్రెయిన్ గుర్తొస్తుంది. ఎందుకు? మనం చదవాలి, బాగా చదవాలి, ఫోకస్ చదవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, చేసిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న దాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని దాన్ని మనం ఎగ్జామినేషన్లో రాయాలి అని చెప్తూ ఉంటాం అని అందరూ కూడా యాక్టివ్ బ్రెయిన్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ బ్రెయిన్ ఎక్కడుంది? ఈ బ్రెయిన్ ఈ బాడీలో ఉంది. ఓకే, హెల్దీ బాడీ, హెల్దీ బ్రెయిన్, హెల్దీ బాడీ, హెల్దీ మైండ్. బాడీ హెల్దీగా ఉన్నప్పుడే మైండ్ హెల్దీగా ఉంటుంది. అలాగే యాక్టివ్ బాడీ, యాక్టివ్ మైండ్, యాక్టివ్ బాడీ, యాక్టివ్ మైండ్. మన బాడీ యాక్టివ్గా ఉన్నప్పుడే బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది, మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. అందువల్ల ఎగ్జామినేషన్స్ టైంలో మీరు చేయాల్సింది ఖచ్చితంగా ఎక్కడో ఒక మూలన కూర్చొని పుస్తకాల ముందు కూర్చొని అలాగే గంటలు కూర్చోవడం కాకుండా రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ సేపైనా వ్యాయామం చేయండి. మీరేమి జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. కనీసం జాగింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, లేకపోతే ఆసనాలు వేయచ్చు, సూర్య నమస్కారం చేయొచ్చు. సంథింగ్ బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఉండేలాగా, బాడీ మూవ్ అయ్యేలాగా సమ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ ఈజ్ ది బెస్ట్ వన్. అవకాశం ఉంటే అది చేయండి. ఏదో ఒకటి బాడీ మూవ్ అవడానికి, యాక్టివ్ ఉంచడం కోసం ఒక ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ చేయండి. అది మీ బ్రెయిన్ని, మీ మైండ్ని కూడా యాక్టివ్గా ఉంచుతుంది. దానివల్ల మీకు నేర్చుకున్న అంశాలు బాగా గుర్తొస్తాయి. మీకు ఇంకో విషయం చెప్పనా? విశ్వనాథన్ ఆనంద్ అనే మనిషి గురించి మీకు తెలుసా? ఎవరు? ఇండియన్ చెస్ ప్లేయర్. అతను రేపు చెస్ ఉందంటే ఈరోజు చేసే పని తెలుసా? చెస్ ఆడటం కాదు, జిమ్ చేస్తాడు 3 గంటల సేపు. ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే బాడీ యాక్టివ్గా ఉండాలి కాబట్టి ఆ పని చేస్తాడు. సో మీరు కూడా ఎగ్జామినేషన్ ముందు ఖచ్చితంగా రోజుకు ఒక అరగంట సేపు అయినా కానీ మీ బాడీని యాక్టివ్ ఉంచుకుంటూ కోసం ఏదో ఒక ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ 5, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి వ్యక్తి మనసులో కూడా ఒక రౌడీ ఉంటాడు. ఈ రౌడీ ఏం చేస్తాడు? బుల్లీ ఉంటాడనమాట. మనం చిన్నప్పుడు మనల్ని స్కూల్లో ఎగతాళి చేస్తుంటారు కదా, అరే కర్రోడా, అరే పొట్టోడా, అరే బక్కోడా, నీ మొహం చూడు ఎట్లా ఉందని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. దానివల్ల మనం ఫీల్ అయ్యి ఉంటాము, బాధపడి ఉంటాము. ఓకే, అది బయట నుంచి చేసేది. కానీ ప్రతి వ్యక్తి మనసులో కూడా ఇటువంటి బుల్లీ ఒకటి ఉంటాడు లోపల. వీడేం చేస్తాడు? నీ వల్ల కాదు, నీకు గుర్తుకు రాదు, ఈ ఎగ్జామ్ నువ్వు సరిగా రాయలేవు, నువ్వు సరిగా పెర్ఫామ్ చేయలేవు, ఇలా లోపల నడుస్తూ ఉంటుంది అనమాట. సెల్ఫ్ టాక్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ నడుస్తూ ఉంటుందో, ఈ నెగిటివ్ ఈ బులియింగ్ అనేది మైండ్ లోపల ఉంటుందో, మన మీద మనకు ఆత్మవిశ్వాసం అనేది తగ్గుతూ వస్తుంది. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు చెవి పక్కన చేరి నీ వల్ల కాదు. అందుకనే వేమన చెప్తాడు, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసి. చెవిలో జోరీలాగా వస్తూ ఉంటే ఎవరికైనా కానీ ఏదో క్షణంలో నా వల్ల కాదేమోలే, రాస్తానులే ఈ ఎగ్జామ్స్, మన వల్ల కాదేమో అనిపిస్తుంది. అందువల్ల ఈ బ్రెయిన్ లోపల ఉన్న ఈ బుల్లి ఎవడైతే ఉన్నాడో వీడిని ఫాట్మని కొట్టండి. ఎలా కొట్టాలి? మనల్ని మనం కొట్టుకోలేం కదా, బ్రెయిన్ కొట్టలేము, లేకుంటే మైండ్ని కొట్టలేము. కాబట్టి మీరు వాడి గొంతు మార్చండి. మిమ్మల్ని ఎగతాళిగా ఉన్న వాడి గొంతుని మీరు ఒక బ్రహ్మానందం క్యారెక్టర్లానో లేకుంటే ఒక అలీ క్యారెక్టర్లానో మార్చండి. ఆ గొంతుని అలా మార్చండి. అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? బ్రహ్మాండం మాట్లాడుతుంటే సో నవ్వు వస్తుంది, అలీ మాట ఏమనిపిస్తుంది? నవ్వు వస్తుంది. ఓకే, సో మన మనసులో ఉన్న గొంతుని మనం మార్చుకోవచ్చు. అలా మార్చినప్పుడు మీకు వాడలాగా నీ వల్ల కాదులేరా అన్నా కానీ మా తెలుసులే పోయి అని మనం సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే అది మన సీరియస్గా ఉండదు. బుల్లీ గొంతు హార్ష్గా ఉంటుంది, కమెడియన్ గొంతు కామెడీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. సో ఇలా గొంతు మార్చండి. దాంతోపాటు మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ని ప్రాక్టీస్ చేయండి. అంటే ఫీడ్ యువర్ మైండ్ దట్ ఐ కెన్ సక్సీడ్, ఐ కెన్ డూ వెల్, ఐఎమ్ ఏ బెటర్ పర్సన్, ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్స్, ఐఎమ్ ఏ బెటర్ స్టూడెంట్ అని మీరు అఫర్మేషన్స్ని రోజు ప్రాక్టీస్ చేయండి. ఎలాగైతే గుళ్ళో మంత్రాలు ఎలాగైతే చదువుకుంటారో అలాగే మీ యొక్క మైండ్ని ప్రోగ్రామింగ్ చేయడం కోసం మీరు ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ని
క్రియేట్ చేసుకొని వాటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్ మీరు మంచి స్టూడెంట్ అని బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారని నమ్ముతుంది, దానికి తగ్గట్టుగా పర్ఫామ్ చేస్తుంది. సో ఈ 5 అంశాలు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా పరీక్షల పట్ల మీకున్న భయాన్ని, ఒత్తిడిని, ఆందోళనని తగ్గించుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, ఇలాంటి టిప్స్ మీకు కావాలి అంటే మన ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి. ఖచ్చితంగా అలాంటి వీడియో మీకోసం నేను చేస్తాను సైంటిఫిక్ ఎవిడెన్స్తో. ఓకే, మరో వీడియోతో కలుద్దాం. మీ సైకాలజిస్ట్ విశేష్.